నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. తల్లికి వందనం పథకం ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం స్థానిక 35, 36వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ పనుల్ని, అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. వార్డులోని మురుగు కాలువలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించి మురుగు నీటిపారుదలకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడారు. 35, 36 వార్డులో రెండో రోజు పర్యటించి డ్రైన్లలోని సిల్ట్ను తొలగించే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, గుడవర్తి హరిరాములు మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పర్యటించడం సంతోషకరమన్నారు. పుర ప్రజల వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, చార్టర్ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, ఏఈ జానీ బాషా, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుల్లోకి వచ్చే సిల్ట్ అనేది బాగా పేరుకుపోతాను. అదంతా మా వర్కర్స్ చేత చెప్పి మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం కలిసి ఆ సిల్ట్ తీపిస్తున్నాం. ఆ సిల్ట్ తీసంలో భాగంగా కొన్ని వర్కులు ఉన్నాయి. ఈ 35వ వార్డులో కూడా రైన్స్ కాలువలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే చేపిస్తానని, అలానే 36వ వార్డులో కూడా కలవట్లు చెప్పడం జరిగింది కౌన్సిలర్ గారు, అది కూడా చేపిస్తున్నాం. అలానే ఈ 36వ వార్డులోకి వచ్చేసి పాత శివాలయం దగ్గర మనం మొన్న కొబ్బరికాయ కొట్టి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో గత ప్రభుత్వంలో ఇది 50 ఫైనల్స్లో వచ్చిన వర్క్. అది మన అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కాంట్రాక్ట్ నిర్లక్ష్యమో తెలియదు. ఇంతవరకు ఆ వర్క్కి మోక్షం అనేది కలిగింది ఈ రోజున. అది వర్క్ మట్టి కాంట్రాక్ట్ పిలిచి నేను వెంటనే అది ఆ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. 50 ఫైనాన్స్లో అది మున్సిపల్ నిధులతోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఏదన్నా ఎక్కడైనా సరే వార్డుల్లో ఏదైనా సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాను. అలానే కొన్ని వార్డుల్లో కూడా పంపులు కానీ లైట్లు కానీ అడగడం జరిగింది, అవి కూడా వెంటనే వేపిస్తున్నాను. అలానే ఏదైనా సరే మనకి 2 మంత్రులు ఉన్నారు కాదంటలేదు. నిధులు వస్తే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా నిధులు వస్తే ఇంకా బాగా డెవలప్ చేసి చూపిస్తానని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరూ చేసేదంటే గతంలో పెట్టిన వర్కులు కొన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు పనులు సాగట్లేదు. నేను వాళ్ళని కూడా పిలిచి ఈ రోజున కాంట్రాక్టర్లతో మాట్లాడి అది కూడా మీ అందరి సమక్షంలో చేపిస్తానని మాట ఇస్తున్నాను. ఈ రోడ్డులు పర్యవేక్షణ చేయటం కానీ మొత్తం చూస్తున్నారు. మొన్న మున్సిపల్ కౌన్సిల్ రోజున నేను ఈ 7వ డివిజన్ మొత్తం కొద్దిగా రోతగా ఉంటుంది మేడం చూడండి అని చెప్పంగానే నేను చెప్పిన వెంటనే మేడం గారు వచ్చి చూసి ఇది మొత్తం క్లియర్ చేయడం జరిగిందండి. మేడం గారికి ధన్యవాదాలు. అట్లానే తెనాలి పుర ప్రజలకు కూడా మా ధన్యవాదాలండి. నిన్న ఈరోజు మా చైర్పర్సన్ మేడం అయిన తాడిపోయిన రాధికా రమేష్ గారు 35, 36 వార్డులకు వచ్చారు. అన్ని కాలువలు శుభ్రం చేయడానికి చేపిస్తున్నారు, దగ్గరుండి గ్యాంగ్ వర్క్. రోడ్లు కూడా చూశారు, కాలువ తీయిన చోట కూడా తీపిస్తున్నారు. 2020 కరోనా టైంలో తీసాము 4 సంవత్సరాల క్రితం. మళ్ళీ 2025 జనవరిలో దీనికి మోక్షం వచ్చింది. ఇవన్నీ చేపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలైన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం నుండి అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గాంధీనగర్ లో గల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు పాష వెంకటేష్ మాట్లాడారు. వచ్చే సంవత్సరం నుండి అమలు చేస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడతాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గడ్డు శివ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పవన్, సాల్మన్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి గత
ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నీటి మీద బుడగల్లాగా తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవటం చాలా బాధాకరం. నేడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు నాడు యువగలం పాదయాత్ర చేస్తూ విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు శాపంగా మారి ఏదైతే ఉన్నత చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకున్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి జీవో నెంబర్ 77ని ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు బహిరంగంగా విద్యార్థులకి మాటిచ్చారు. మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. మరి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఒక మాట నేడు ఒక మాట విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం అదే అంతకుముందు అమ్మఒడి పథకం పేరుతో కొనసాగుతున్న పథకాన్ని తల్లికి వందనం అనే పేరుతో మార్చి ఇదే గవర్నమెంట్లో ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి నిమ్మల రామానాయుడు నాడు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి నీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆయనే లెక్కేసి అన్ని 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా విద్యార్థులు చదువుకుంటూ స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా, ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది 2026 సంవత్సరంలో మీకు పథకాన్ని అమలు చేస్తామని. మరి 2025లో చదువుకుంటున్నటువంటి 2024 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే గతంలో అధికారంలో లేనప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన పక్షాన లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2025-2026 సంవత్సరానికి గాను విద్యుత్ టారిఫ్ పైన ఈ నెల 7, 8, 10వ తేదీల్లో ప్రజా అభిప్రాయం సేకరించనున్నట్లు విద్యుత్ శాఖ తెనాలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు సమస్యలపై విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించే ప్రజా అభిప్రాయ సేకరణలో పాల్గొనే వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 7, 8 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు, 10వ తేదీన కర్నూలులోని విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం నందు ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సహిస్తుందని, వినియోగదారులకు సబ్సిడీ మీద సోలార్ ప్యానెల్ను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ను అమర్చడం జరుగుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఇంజనీర్ వివి చిరంజీవి సూచించారు. విద్యుత్ బకాయిలు వినియోగదారులు నిర్ణీత సమయంలో చెల్లించే సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించి ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు. బృందావన కాలనీ అని విజయవాడ ఉంటుంది, అక్కడ ఏ కన్వెన్షన్ సెంటర్ అని కళ్యాణ మండపం ఉంది. దానిలో పబ్లిక్ హీరింగు మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట. పబ్లిక్ హీరింగ్ ఎవరైనా ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటేనండి, ఇప్పుడు మనకి సోలార్ విద్యుత్ మీద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్గా ఉండి మనకి ఇచ్చేస్తున్నారు అన్న, వాటికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇళ్ల మీద ఈ హౌస్ వినియోగదారులకు మాత్రమే ఇది, వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగానే ఏంటంటే ఇంపార్టెంట్ సబ్సిడీ అంటే 200 యూనిట్లకు లోపు కాలే ఎస్సీ/ఎస్టీ కన్జ్యూమర్స్ ఉన్నారు. సపోజ్ మన డివిజన్ పరిధి అనుకోండి 47,000 మంది ఉన్నారు మనకి. వీళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఫ్రీగా ప్యానల్స్ పెడుతుంది. దీనివల్ల ఏంటంటే విద్యుత్ వినియోగం తగ్గుతుంది,
సోలార్ కరెంట్ని మనం వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ అందరికీ కూడా హౌసెస్ ఉన్న వాళ్ళకే, గృహ విద్యుత్ వినియోగదారులకని అన్నమాట ఈ సబ్సిడీ. అందరూ కూడా మీరు మెయిన్ ఆఫీసులకు వచ్చి కట్టుకోవాలి, లేకపోతే మీ సేవ ఇట్లాంటివి ఉన్నాయి కదా వాటిలో కట్టుకోవాలి. అలా కాకుండా ఏంటంటే మీరు అందరూ కూడా ఎవరి ఫోన్ ద్వారా కానీ, ఎవరి బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, ఫోన్పే అని, యాప్ అని, గూగుల్ పే అని రకరకాల మాధ్యమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పేమెంట్స్ చేసేవి. వాటి ద్వారా పే చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీ ఇంట్లోంచే మీ కరెంట్ బిల్ కట్టుకోవచ్చు. ఈ ఆన్లైన్ పేమెంట్ను కూడా సద్వినియోగం చేసుకుని ఇన్ టైంలో బిల్స్ పేమెంట్ చేయండి. అది కూడా గమనించి జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేసి రైతు సోదరులు రైతు సేవ కేంద్రాల్లో ఈ క్రాప్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జొన్న, మొక్కజొన్న సాగు చేసే రైతాంగం అధిక మొత్తంలో మందులను వాడకుండా తక్కువ మోతాదులో వాడాలని సూచించారు. రైతులకు కావలసినంత ఎరువులు అందుబాటులో ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో కానీ, ధాన్యం బయట అమ్ముకోవడంలో కానీ చాలా వరకు గట్టెక్కాము. తుఫాన్ కూడా మనల్ని రాకుండా ఆదుకునేది. కాబట్టి ఈ వరిలో ఎంతో కొంత మనం లాభం చేకూర్చుకున్నాం. ఈ ముఖ్యంగా కౌలు రైతులు కాబట్టి ఈ వరి పంట ఖర్చులకు సరిపోతాయి. తర్వాత వేసి మొక్కజొన్న మినుము పెసర పంట మనకు మిగులుతుంది. కాబట్టి రైతు సోదరులు కొంచెం గట్టెక్కారని అనుకుంటున్నాను. పంటలు ఇచ్చి ఉన్నారు, వారం కానీ 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఆ దరిదాపుల్లో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులంతా కొంచెం ఈ మొక్కజొన్నకి కానీ, జొన్నకు కానీ చిన్న రబ్బరు పురుగులు లాంటి తెల్ల పురుగులు కానీ, పసుపు పురుగులు కానీ చిన్న పురుగులు ఉంటాయి. దాని నివారణకు చిన్న మందులు వాడచ్చు. కానీ రైతు సోదరులు ఒకేసారి పెద్ద మందులకు వెళ్తున్నారు. క్లోరోపైరిఫాస్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ చిన్న మందులు వాడచ్చు. కానీ రైతులు ఎమామెక్టిన్ బెంజోయిట్ అంటే ప్రొక్లైమ్ చాలా ఎఫెక్టివ్ మందు, కంట్రోల్ అవుద్ది. రేమాన్ అనే మందు ఉంటుంది. న్యూలరన్ కానీ, ఎమామెక్టిన్ బెంజోయిట్, ప్రొక్లైమ్ కానీ, కొరజాన్ ట్రైకాంటనిల్ కానీ ఈ 3 మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తప్పనిసరిగా కార్బోఫ్యూరాన్ గుళికలు వేస్తే మొవలో పురుగు చనిపోద్ది. అది ఇప్పుడు ప్రాక్టీస్ మానేశారు రైతు సోదరులు. కాబట్టి గుళికలు అనేవి తప్పనిసరిగా మొవలో గుళికలు అనేవి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 3 నుంచి 5 కేజీల లోపు చాలా మందులు వాడుతున్నారు. దానికి అయ్యే ఖర్చు కన్నా ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు మొవల్లో వేస్తే సమర్థవంతంగా మొవలో పురుగు చనిపోద్ది. కాబట్టి దీన్ని కూడా ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇప్పుడు మరలా రబీ సీజన్ వచ్చింది. మొక్కజొన్న పంటలు ఇచ్చారు. రైతు సోదరులంతా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మా సిబ్బంది చేత మీరు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలి. ఈ క్రాప్ చేయించుకుంటేనే ప్రతి ఒక్క గవర్నమెంట్కి లబ్ధి చేకూరుతుంది. పంట నష్టపరిహారం రాసినప్పుడు ఈ క్రాప్ లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. మా పేరు లేదు అన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులే. రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ మార్చగలిగే శక్తి వారికే ఉందని, భావితరాల భవిష్యత్తు బాగుండాలని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులు పనిచేస్తున్నారని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలియజేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహానుభావురాలు డొక్కా సీతమ్మ పేరున ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తే మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖను పటిష్టంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఉన్నత విద్యా ప్రమాణాలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సుచిత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, టీడీపీ నాయకులు విఎస్కే ప్రసాద్, తూనుగుంట్ల సాయిబాబా, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఊస రాజేష్, వేమూరు మురళీకృష్ణ, కుచ్చెలపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య, అధ్యాపకులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. తెలుగు ప్రజల ప్రియతమైన మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు యొక్క సౌజన్యంతో, నిజంగా వాళ్ళ ఔదార్యంతో మా పిల్లలందరికీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు.
దానికి ఈ ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందున అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని మన విఘ్నులు పెద్దలు అందరూ అన్నారు. దానికి డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు పెట్టడం చాలా విశేషమైన. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో లంకగన్నవరం గ్రామంలో ఆవిడ నిత్యాన్నదాత. బ్రతికినంత కాలము కూడా కాదు లేదు అనకుండా ఏ సమయంలో కానీ ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళకి కులమత విభేదాలు లేకుండా 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఈరోజు మళ్ళా విద్యాశాఖకి నేతృత్వం వహిస్తున్నటువంటి లోకేష్ గారి సారథ్యంలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి మీ అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతతో, విద్యతో, ముందు చూపుతో మీ అందరి భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచించేటటువంటి వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలో లేదా ఆయన చూసి ఆయన గ్లామరస్కి వెళ్ళిపోయినారు. ఆయన పనితనం తెలుసు, ఆయన ఆలోచన విధానం తెలుసు. నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళగలిగిన సమర్థుడని చెప్పి మళ్ళీ ఒకసారి పొరపాటు చేసాం, ఒక్కసారి అని చెప్పి పొరపాటు చేసామని ఆ పొరపాటును దిద్దుకున్నారు ప్రజలు. మా ప్రభుత్వం మీద ఉంది, ఇది మంచి ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్నందుకు ఇవాళ నూతన సంవత్సరంలోకి అడిగిడాం. ఇవాళ ఖచ్చితంగా కొత్త విధానాలతో ముందుకు పోతాం. ఖచ్చితంగా అన్ని ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే 4 తరాల ముందు ఆమె చేసినటువంటి మంచి గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు. అటువంటి మహానుభావుల పేరు, ఆ మనిషి పేరు ఈ పథకాన్ని పెట్టినందుకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే జగనన్న ఊరు మొద్దు అనేవాడు, రాజశేఖర రెడ్డి పేరు పెట్టేవాడు. డొక్కా సీతమ్మ 18వ శతాబ్దంలో అడిగిన వాళ్ళకి లేదనుకున్న ఇంటికి పోయినట్టు దారిని పోయినట్టు పిలిచి ఏ విధంగా భోజనం పెట్టిందో, ఆదరించిందో అటువంటి మహాతల్లి పేరు ఈ పథకాన్ని పెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తాను. ఈ మిడ్ డే మీల్స్ లో కూడా కొత్త పొందొస్తుంది. మిడ్ డే మీల్స్ ఏదో పెట్టేవాళ్ళు పెట్టే దానిలో పోషక విలువలు ఉండాలి, పౌష్టికాహారం అందించాలి. మీరు ఇక్కడ భోజనం చేశారంటే తృప్తిగా భోజనం చేసి చక్కగా చదువుకొని మేము ఈ కోర్సుల్లో మీరు రాణించాలి, మీరు పైకి వెళ్ళాలనేది ఆలోచన. అదేవిధంగా గుంటూరు జిల్లా, ఈ జిల్లాలో ఒక రకంగా ఉంటుంది ఆహార పొరవడం, రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఇంకో రకంగా ఉంటుంది. వారి అలవాట్లు, అభిరుచులు వాటి తగ్గ విధంగా ఇవాళ భోజనాలు తయారు చేసి అందించబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ ఖచ్చితంగా ఇవాళ డెవలప్ అవుతాయి అంటారు నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం, ఆనందం, ఆదర్శవంతమైన జీవితమే లక్ష్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ప్రపంచానికి చాటి చెబుతున్న హ్యాపీనెస్ ప్రోగ్రామ్ను తెనాలి పట్టణంలోని బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయం నందు ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ శిష్యుడు దండు శ్రీనివాసరావు తెలియజేశారు. తెనాలి నాజర్పేటలోని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో హ్యాపీనెస్ ప్రోగ్రాం రోజుకు 4 గంటల చొప్పున ఆరోగ్యవంతులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిపూర్ణ ఆరోగ్యం గురించి అవగాహన పొందాలని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమం తాము ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మానసిక పరివర్తనకు సుదర్శన క్రియ ద్వారా శిక్షణ ఉందని అన్నారు. సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణ కార్యక్రమ విశిష్టతను వివరించారు. ఈ సమావేశంలో కుంచెరపల్లి గోపాలరావు, భాగవతుల కామేశ్వరరావు, డిఎస్ఎల్వి ప్రసాదరావు, దర్శి కోటేశ్వరరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కోర్సులో 6 రోజుల వ్యవధి 24 గంటల సమయంలో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తారు, కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు, కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. సుదర్శన క్రియ అన్నది ఈ కోర్సులో అత్యద్భుతమైందండి. అది గురువు గారు రవిశంకర్ గారు, ఈ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్, వారికి దైవానుగ్రహం. ఒక అరగంట గాలి పీల్చి వదులుతామండి. ఈ కోర్సులో నేర్చుకుని ప్రతిరోజు 24 గంటలు సాధన చేయగలిగితే జీవితంలో అనారోగ్యం అన్నదే రాదు. మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమవుతాయి.
మానసిక పరివర్తన వస్తుంది. పర్టికులర్గా క్యాన్సర్, ఎయిడ్స్, మెంటల్లీ డిప్రెషన్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్ 1000 మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేశాక గవర్నమెంట్కి సరెండర్ అయ్యారు సార్. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనలో ఉన్న నకారాత్మక భావాలు పోయి సకారాత్మక గుణాలన్నీ వస్తాయి. రవిశంకర్ గారు 40 సంవత్సరాల్లో 180 దేశాలకి విస్తరింపచేయగలిగారు. ఇది బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ ద వరల్డ్ అండి. 25వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ నుండి 7 రోజుల పాటు తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణా కార్యక్రమం తరగతులు గౌరవనీయులు పెద్దలు విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితో జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సుదర్శన క్రియ. అందువలన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఆనందంతో సుఖజీవనం గడపాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ శిరసు వంచి కోరుతున్నాం. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలను పూర్తి స్థాయిలో అనగదొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ప్రతిపక్షంలో ఉండి ఎస్సీ ఎస్టీలపై ప్రేమను కురిపించడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ నాయకులు మెగావత్ నాగరాజ్ నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును దుయ్యబట్టారు. శనివారం సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగరాజ్ నాయక్ మాట్లాడుతూ జోగి రమేష్ ఎస్సీ ఎస్టీలపై వల్లమాలిన ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీలను పూర్తి స్థాయిలో అనగదొక్కారని, ప్రతిపక్షం ఉన్నప్పుడు వారిపైన ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎస్సీ ఎస్టీల నిండు ప్రాణాలు బలి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలను ఎండగడతామని అన్నారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాజానాయక్, పోతురాజు, బాలనాయక్, భరత్ నాయక్, శ్యామ్ నాయక్, ఈశ్వర్ నాయక్, నాగేశ్వర్ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల జోగి రమేష్ గారు ఎస్టీల గురించి కరెంటు బిల్లు సబ్సిడీ ఎత్తేసారని చెప్పేసి ధర్నా అయితే చేయడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారికి ఎస్సీల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మరి ఇదే గత మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సబ్సిడీ లోన్లు అనేది ఇచ్చారా? మీరు ఎస్సీల మీద ఇంత ప్రేమ కార్చేవాళ్ళు మరి ఆ రోజు ఒక ఎస్సీ దళిత సోదరుణ్ణి డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి అధికారంలో ఉన్నప్పుడు ఇసుకలో కూర్చోబెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడిపోయింది. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, ఇదే ఎస్సీ ఎస్టీల మీద మీరు ఆ రోజు అనంతబాబు చంపేసిన దళిత డ్రైవర్ని చంపారు కదా, ఆ రోజు మీరు ధర్నా ఎందుకు చేయలేదు? మన రోజా గారు వచ్చేసి గుంటూరులో ఇలాగే ధర్నా పెట్టినప్పుడు మేము ఎస్సీ ఎస్టీలేం కాదు, మమ్మల్ని ఏమో తాగితే మేమేమి అవ్వదు అని చెప్పేసి కించపరిచి మాట్లాడారు. మరి ఈరోజు ఏమైంది? మరి రోడ్ల మీదకి మీ వైసీపీ వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం అనేది దళితుల కోసం, మా కార్యకర్తల కోసం అని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఇటీవల తెలుపుతున్నాము. స్థానిక ఐతానగర్లోని ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్ లో బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి న్యూ ఇయర్ కేక్ ను కట్ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అలాగే దైవ సేవకులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డం సన్నీ, డానియల్, న్యాయవాద ఆలూరు నాంచరయ్య, చొప్పర నాగేంద్రం, గడ్డం చిన్న, చొప్పర డానియల్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా తాతగారైన కీర్తిశేషులు గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులకు, ఆర్ఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామం నుండి చిరుమూరు గ్రామం వరకు 3 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు నుండి చిరువూరు గ్రామం వరకు నూతనంగా సీసీ రోడ్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. నాబార్డ్ నిధులతో ₹1,75,00,000 సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం చేపట్టున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు.
అర్చకులు మణిశర్మ వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీడీసీ సభ్యులు చిలువూరు మరీరోజమ్మ, పార్టీ నాయకులు తోటకూర సీతారామయ్య, మల్లెంపాటి వెంకటేశ్వరరావు, చిలువూరు శేషగిరిరావు, చిలువూరు యేసుపాదం, పంచాయతీ కార్యదర్శి శరత్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో కంటంరాజు కొండూరు నుంచి చిలువూరు వరకు నాబాటు నిధులతో 1,75,00,000తో బీటీ రోడ్కు మరమ్మతు అభివృద్ధికి శంకుస్థాపనం చేయడం జరిగింది. ఈ రోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మంది చిలువూరు గ్రామంలో మరి తార్ రోడ్డు కల్పిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు మరి తెలియచేస్తున్నాము. కృషిగా చేసేవాళ్ళు అందరూ మంచిగా చేయాలని కోరుతున్నాం. కంటమరాజు కొండూరు కాడ నుంచి మాంకాళం గుడి కాడ నుంచి చిలువూరు వరకు తార్ రోడ్డు వేస్తున్నారు. ఈ తార్ రోడ్డుకి నారా లోకేష్ గారు ఇచ్చిన ఫండ్స్ను బట్టి కృషి చేసి ఈ ఫండ్స్ తార్ రోడ్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13వ తేదీలో సంక్రాంతి సంబరాలు జరపనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తున్నారు. శనివారం బంగ్లా సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ క్రీడల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకట రవి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రొఫెసర్ భారతీయులు జంపాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ భానవత్ ఖుషిబాయ్, దోస్తు సభ్యులు గద్దెవాసు, పార్టీ సీనియర్ నాయకులు వేణిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, మేఘవర్ శంకర్ నాయక్, పసుపులేటి రవి యాదవ్, గరికా శ్రీను, జంపాల శివ, నూకతోటి రవి, కాసర్నేని కృష్ణ, పసుపులేటి వరదరాజులు, సాయి, కొండపనేని రవీంద్ర, శశి గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ అందరితో మంచిగా ఉండడం, మాట్లాడడం, ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు జంపాల సుబ్బారావు గారికి. ఎందుకంటే మన ఊరి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి డబ్బు అనేది విషయం కాదు, కానీ ఇక్కడికి రావడం, మన చేతుల మీద ఒక ప్రోగ్రాం జరపడం, దాన్ని టైం స్పెండ్ చేయడం. దోస్తు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఈరోజు మొదటి రోజు క్రీడలతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. క్రీడాకారులు కూడా క్రికెట్ టీంలు ఎక్కువ వచ్చినాయి. ఈ రోజు నుంచి 13వ తారీఖు దాకా అన్ని కార్యక్రమాల్లో మన గ్రామంలో అందరూ యువకులు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రశాంతంగానే జరగాలి. అందరూ దానికి సహకరించారు. అందరూ సహకరించి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గ్రామంకు మంచి పేరు ఉంది. ఆ పేరు చెడగొట్టుకోకుండా మనం ప్రశాంతంగా ఈ స్పోర్ట్స్ అన్ని నిర్వహించి నిక్కచ్చిగా ఉండి చేసుకోవాలి. ఎంపైర్స్ కూడా గట్టిగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సంక్రాంతి సంబరాలు. దోస్త్ గారి ఆధ్వర్యంలో ఈ సేవా ట్రస్ట్ ఎన్నో సోషల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా అన్ని మనకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు మన దోస్త్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. తల్లికి వందనం పథకం ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.